హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి లేయర్ స్లీవ్ బ్లౌజ్ డిజైన్ అనమాట. ఈజీగా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్లాత్ వచ్చేసి రా సిల్క్ క్లాత్ అనమాట. క్లాత్ లెంత్ 14 ఇంచెస్ లెంత్, 14 ఇంచెస్ విడుతూ ఉన్న క్లాత్ని అయితే తీసుకోవాలి. 14-15 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే ఈ స్లీవ్ డిజైన్ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్లో ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా 7 ఇంచెస్కి, ఎడ్జ్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి చూసుకుని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకుని చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా లేయర్ స్లీవ్ని ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి పై వైపున ఉన్న లేయర్ అనమాట. ఇది వచ్చేసి 11 ఇంచెస్ లెంత్ విడుతూ ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ 4 ఫోల్డ్స్లో అయితే ఫోల్డింగ్ చేసేసుకుని 5.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి రౌండ్గా. ఇది వచ్చేసి పై వైపున వచ్చే లేయర్ అనమాట. ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకుని దీన్ని కూడా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లేయర్స్ని కంప్లీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్స్ని స్క్రీన్లో చూపించిన విధంగా మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు పిన్స్ అయితే అటాచ్ చేసేస్తాను. రెండు కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఆమ్ రౌండ్ మొత్తం వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. 14 ఇంచెస్ మిడిల్లోనికి 7.5 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 2 మడతల్లో ఉంది కదా, 7.5 ఇంచెస్కి సగానికి మార్కింగ్ చేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకుని ఈ 3.5 ఇంచ్కి మిడిల్లో మళ్ళీ ఒక మార్కింగ్ చేసేసుకుని చుట్టూ కూడా ఒక రౌండ్ లాగా అయితే డ్రా చేసేసుకోవాలి. మనకి ఈ చుట్టూ కొలత 4 వైపుల నుంచి కూడా, అంటే మనకి ఆమ్ రౌండ్ 4 లేయర్స్లో ఉంది కదా, ఇది 4 లేయర్స్ నుంచి కూడా మనకి ఎంత రావాలంటే 14 ఇంచెస్ రావాలన్నమాట. ఇలా చంక రౌండ్ మొత్తం కూడా ఒకసారి ఫైనల్గా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కటింగ్ చేసేసుకుని ఈ విధంగా కటింగ్ చేసేసుకుని, ఒకవేళ మీకు కొలత కానీ కొంచెం తక్కువ అయితే కనుక ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తక్కువ అయితే కనుక కొంచెం బయట వైపుకి మార్కింగ్ చేసేసుకుని కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనకి 2 లేయర్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం జాయింట్ చేసేటప్పుడు చుట్టూ కూడా ఒక 4 పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. వీడియో అయితే చాలా సింపుల్గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారండి. ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలిగే డిజైన్ అనమాట ఇది. సింపుల్గా ఉండే స్లీవ్ డిజైన్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే సింపుల్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు కదా, డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల యూట్యూబ్ మరికొందరికైతే రికమెండేషన్ చేస్తుంది అనమాట. అందుకే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడు చుట్టూ ఉన్న పిన్స్ అయితే తీసేసి మీరు పీకో కావాలంటే పీకో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పీకో కాకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. మనకి వీలైనంత సన్నగా స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు పీకో అవైలబుల్గా ఉంటే కనుక పీకో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.